ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనంటే అస్సలు నచ్చనప్పుడు ఆవిడ మనసులో అన్నయ్య కూతురే ఉన్నప్పుడు ఎందుకు అర్థం చేసుకుంటారు నా పిచ్చి గాని? నువ్వు ఏడవకు రోజా, నేను తట్టుకోలేను. నేను మామ్ని అడుగుతాను. వద్దు సార్, మళ్ళీ నా మీద తల్లి కొడుకులకి గొడవ పెట్టానన్న అపవాద వేస్తారు. నా వల్ల మీకే గొడవలు వద్దు సార్. నీకు తెలీదు రోజా, నిప్పు అంటించినప్పుడే ఆర్పకపోతే మొత్తం తగలెడుతుంది. దీనికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టాలి. పెడతాను. సార్ సార్ చెప్పేది రమా వస్తున్నాడు. ఇక నీకు మాటలే ఉండవు. చెక్కు తీసుకొని మారు మాట్లాడలేదంటే ఒప్పుకున్నట్టే చెల్లమ్మా. బానే తెగొట్టావు. దాని మనసులో ఏముందో కనిపెట్టి పంపించేస్తున్నావు. నువ్వు గ్రేట్ అత్తయ్యా. రమా, రోజా ఇంటి నుంచి వెళ్ళిపోగానే దీక్షకి అరుణ్నిచ్చి పెళ్లి చేసేద్దామా? ఇదేనా మామ్ మీ ప్లాన్? అరుణ్, దీనికోసమేనా మామ్ రోజాని వెళ్ళిపోమని ఈ చెక్ ఇచ్చారు? అరుణ్, నేను చెప్పేది. ఏం చెప్తావు? ఇంకా ఏం వినాలి? నిన్ను నా నెత్తి మీద పెట్టుకున్నందుకు బానే చేస్తున్నావు. రే, ఏంట్రా మాటలు? మరి మీ చేతలు ఇలా ఉన్నప్పుడు మాటలు ఇంకెలా వస్తాయి మామ్? నా చిన్నప్పటి నుంచి నీకోసం నేను ఎన్నో చేశాను. నువ్వు ప్రేమ్ని హేట్ చేస్తుంటే వాడిలా నేను ఉండకూడదు, ది బెస్ట్ పర్సన్లా ఉండాలని ప్రతిదీ నీకు నచ్చింది నచ్చినట్టే చేశాను. నా లైఫ్లో నా కోసం చేసుకున్నది ఒకే ఒక్కటి, అది రోజాని ప్రేమించడం, రోజాని పెళ్లి చేసుకోవడం. ఆ ఒక్కటి కూడా నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా మామ్? నీకంత ఇష్టం లేకపోతే మమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేసావు? ఫంక్షన్లో ఎందుకు అనౌన్స్ చేసావు? అదంతా పైపైన డ్రామాయేనా? నువ్వు అప్పుడు నాటకం ఆడావా, లేదా ఇప్పుడు నాటకం ఆడుతున్నావా మామ్? అరుణ్, నీకు అర్థం కావడం లేదురా. ఇక్కడ వేరేది నడుస్తోంది. నన్ను రోజాని ఎలా వేరు చేయాలనేగా? కాదు. కానప్పుడు ఈ చెక్ ఎందుకు ఇచ్చావు? క్లియర్గా తెలుస్తుంది కదా. రోజాని పంపించేయాలి, రోజాని ఏదో చేసేయాలి, రోజాని నాకు దూరం చేసేయాలనే కదా మీ ఆలోచన. సార్ వదిలేయండి సార్, గొడవలొద్దు. మీకు చెప్పకూడదు అనుకున్నాను, చెప్పేలా చేశారు. నువ్వు వాగు రోజా.